అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అయిన ముచ్చట్లు. అందరికి హ్యాపీ సండే దోస్తులు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 21 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బస్ టైం అయితాంది, రెడీ అయినవా? అయితాంది నరసక్క, అయినట్టే. ఇగో చిన్నోనికి అన్నం తినబెడుతాంది. అదే మళ్ళా బస్సు పోతుంది, జల్దీ పోయేస్తాం. ఇక బాసేపు అక్కడ ఏముంటాం గాని ఇక కోసేపు పోయి మాట్లాడి మళ్ళా మధ్యాహ్నం బస్ కు వస్తాం. సరే మరి చిన్నోడు జాగ్రత్త, కొంచెం బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. సరే గాని చూసుకుంటా గాని. అబ్బో నీ కొడుకేంటి చూండి సుండే కొడుకు నువ్వు బడికి పంపిస్తే అయిపోవు. మళ్ళా మేము సాయంత్రం వరకు రాకపోదుమా? ఇక మళ్ళా సాయంత్రం బస్ కు ఒకవేళ అక్కడికి పోయినాక సిచ్యువేషన్ ఎట్లుంటదో, మళ్ళా వాళ్ళు ఉండుమన్నా లేకపోతే సాయంత్రం బోదుర్తి అన్నా కూడా లేట్ అయితే మమ్మేటి పోయిందని ఏడ్తాడు. అంగి జోరేసినావు? నీ గమ్మతి తిన్నావా? తిన్నా. మరి నువ్వు ఇలా బడిపోతే అయిపోవు కదా? అమ్మి అద్దు అని అన్నది. మీరు పోయిపోతే నేను రావద్దా ఏంది? బడికి పోయి ఏం చేయాలి? అబ్బో మరి బుయ్యచ్చి ఏం చేస్తావు? మీరేం చేస్తారు, నేను అదే చేస్తా. నర్సక్క పోదమ్మా. రాయే ఈయన్నే పొద్దుకి రెడీ చేస్తాను. నువ్వు దా జల్దీ, ఇంకా 10 నిమిషాలు ఉన్నది బస్సుకు టైము. పా అంటే పోయేస్తాం. తాళం వేసి గూట్లో పెట్టు. సరేనే, పోయిరార్రి. ఫోన్ చేసి మాట్లాడతా అయిపోవు, పోవుడు ఎందుకు? ఏగా చూసత్తం రాజు, బాగా రోజులైతాంది పొల్లను చూడక. ఎంత మంచిగా కలిసి మెలిసి మనతోటి ఉండేది. అట్లా పొయ్యత్తే చూస్తే ఒకసారి నిమ్మలం అవుతుంది. ఏమన్నా అదా పొయ్యత్తం జల్దే. సరే పోర్రి. బాయినానా, వీళ్ళు పోయి మాట్లాడితే పాపం అవి ఎంత ఎడుతుందో ఏమో. ఇక వీడు పెళ్లి చేసుకుంటానబట్టే ఈ బక్కదాన్ని. ఇక పెళ్లి చేసుకున్నాక ఏ పాటికంటాడో పుస్స చూడమా. బ్లౌజులు ఇచ్చొచ్చినవారా? ఇచ్చొచ్చినత్తమ్మా. మంచిగా తొందర గుట్టుమని చెప్పిన. ఇవాళ 5 తారీఖు కదా, 7 తారీఖు రోజు ఇయ్యు అనంటే సరే అని అన్నది. ఏమో 7 తారీఖు ఇస్తుందట, నాదేమో 8 తారీఖు రాత్రి వరకు ఇస్తుందట. నేను కంప్యూటర్ వరకు వేయమని చెప్పిన కదా, నాది లేట్ అవుతుంది. మీ ఇద్దరికి ఏపిస్తానంటే మీరు అద్దాన పడుతుంది. మాకెందుకు అద్దానంగా పట్టు చీరలు తీసుకొత్తివి. ఏమైతుంది అత్తమ్మా, ఎప్పుడు కట్టుకుంటారా తీయలేవు. అమ్మమ్మేనాయే నువ్వేనాయే. ఇక మీ ఇద్దరికి నేను కొనకపోతే ఎవరు కొంటారు? అంతే, ఇక ఎవరున్నారవ్వా కొనటోళ్ళు? ఏమన్నా బిడ్డలా నాకు? బిడ్డలున్నా కూడా ఇంత మంచిగా ఉండు. బిడ్డలు లేకపాయే, ఎవరు లేకపాయే. నేనే బిడ్డను అనుకో, కోడను అనుకో అత్తమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఏం చేస్తాడు శ్రీను? ఏం లేదు, తిన్నాడు, బెడ్లా ఒరిగిండు. ఇలా పొలం కాడి కోడట్నా? ఏవో బిడ్డ నాకు తెలియదు. సరే నేను అడుగుతావు. ఇప్పటి వరకైతే మంచిగానే ఉన్నది. ఇక మరి రాను ఎట్లుంటదో ఏం కథనో చూడాలి. ఇక నాతోటి ఎట్లుంటే ఏంది. వాళ్ళిద్దరు మంచిగుండి ఓ ఇద్దరిని కంటే నాకు అదే చాలు. ఇక వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఇంత పెద్ద పెరిగినాక నేను చచ్చిపోతే అయ్యే పోతుంది. ఏమైంది సారు, ఇలా బయటకోయి ఏం చేయాలి? మన పెళ్లి గురించి కలలు కంటున్నా. నాకు మంచిగా గ్రాండ్ గా వేసుకోవాలని ఉన్నది. కానీ ఓ పక్క అట్లా వేసుకుంటే ఉంది, పైసలు ఖర్చు పెడితే ఏమత్తాంది. ఇక గుళ్ళైతే గుళ్ళాయా అని ఇట్లా అనిపిస్తాంది. పెళ్లి గ్రాండ్ గా చేసుకోకున్నా మన ఫస్ట్ నైట్ గ్రాండ్ గా చేసుకుందాంలే. సరే మరి ఈ బెడ్డు ఆమెది, ఆమె గుంట పోతుంది కావచ్చు. మరి మీ అమ్మాయి వేయించదా? ఇక మన పెళ్ళైనాక ఆమె సామెను ఆమె గుంట పోతే ఏం చేస్తుంది? మా అమ్మ అన్ని వేయిస్తుంది, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఫస్ట్ అది కొంట పోకపోతే ఏం చేస్తుంది? కొంట పోయినాక నా సామాను కొందాం. లేకపోతే ఇవి ఉండంగానే అవి కొంటే అవి ఎడబెడతావు, ఇవి ఎడబెడతావు. సరే, ఇటు పోయినావు, ఇటే వచ్చినావా? ఆమె దగ్గరకు పోయి బ్లౌజులు ఇచ్చి వస్తున్నా. అవునా, ఎప్పుడు ఇస్తా అన్నది? 8 తారీఖు ఇస్తానన్నది నాది. ఇక సీర కట్టుకుంటే మస్తుంటావు కోచ్కా. ఏమో మరి నువ్వు నన్ను చూస్తావు, మరి పక్కన వాళ్ళని చూస్తావు. ఇచ్చానే, పక్కన ఎవరున్నారే నిన్ను చూడకపోతే నేనెవరిని చూస్తా? మళ్ళా గట్ల మాట్లాడతావు.
అన్నే చూడాలి, నాతోటే మాట్లాడాలంతే. నువ్వు నాకు మాత్రమే సొంతం, ఇంకా ఎవ్వరితోటి మాట్లాడు గాని ఏది ఉండద్దు. అట్లయితే మాత్రం నేను ఆన్ ద స్పాట్ ఇక మీది కోడే. కథలు వాడకు, నా ముఖానికి నువ్వే ఎక్కువ. కాదు నీ ముఖానికి కాదు, నా ముఖానికి నువ్వే ఎక్కువ. అంతే అంటవా? మరేమన్నా జమ చేసిన పైసలు ఉన్నాయా అని? ఏమో మరి అమ్మకు తెలియాలే ఇక. దేనికి? ఫ్రెండ్స్ కు దావత్ ఇయ్యద్దా అని. నువ్వు వేసుకుంటున్నందుకు వాళ్ళు ఇప్పటికే అడుగుతుర్రు ఏమైరా ఏం సంగతిరా అని. అవునా, ఇచ్చావులే పెళ్ళైతే గాని ఫస్ట్. హా. ఏం సంగతి? పని తీరిందా? అన్నం తిన్నవానే? తీరింది. తిన్న పోషక్క, నువ్వు తిన్నవా? ఎటో పోతున్నావు? నేను దుకాణాలకు పోతున్నా. ఎప్పుడు నీ బిడ్డ పెళ్లి ఎప్పుడే? 10 తారీఖు. అందరిని పిలుస్తావా? గ్రాండ్ గా చేస్తున్నావా? మరి ఇంటికాడ ఏ సప్పులు లేదు. గ్రాండ్ గా లేదు, ఏది లేదు, గుళ్ళే తాళి కట్టించుకొని అచ్చుడే. అటు ఇటు అయితే పాపం దాని జీవితం సంకనాకి పిచ్చిరు కదా శిరిషది. పోసక్క, నీకు తెలివంది పీకంది మాట్లాడకు. యొక్క నా బిడ్డే తప్పు చేసింది అన్నట్టు మాట్లాడుతుర్రు. ఈ కాలంలో ఎంతమంది ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటలేరు చెప్పు. ఆ పిల్లగానికి ఆమె అంటే ఇష్టం లేదు, నా బిడ్డ మీద మనసు పడ్డాడు. ఇక ఆమెకి ఎట్లాగో పిల్లలు పుడతలేరు కదా అని చెప్పేసి నా బిడ్డను వేసుకుంటుండు. ఇక దానికి ఏం చేస్తాం చెప్పు. అవునే, మరి నీ బిడ్డను చేసుకున్నాక కూడా పిల్లలు పుట్టకపోతే ఎట్లా? ఎందుకు పుట్టరు? దాని దగ్గర లోపం పెట్టుకొని దాని పిల్లలుగా అనలేదు. నా బిడ్డకేం లోపం ఉన్నది? నా బిడ్డకే లోపం లేదు. చూడు, పెళ్లి చేసినాక సంవత్సరం లోపే పొలను ఎత్తుకుంటది. అట్లనా? అయితే అమ్మమ్మ అవుతావు నువ్వు. అమ్మమ్మ అయితే నువ్వేడాగుతావు గాని ఊరంతా ఎగురుకుంటా అత్తా. ఎగురుతీ ఎగరకపోతే ఏం చేస్తావు గాని. మరి ఎటువైంది నీ బిడ్డ? అవును గాని విడాకులైనాయా మరి వాళ్ళిద్దరికి? విడాకులైనాకనే పెళ్లి చేస్తానవా? ఆ సంగతి మా అల్లుని కెరక, నాకు తెలియదు. అల్లుని కెరక అని అంటావు, మరి విడాకులు గాంధీ పెళ్లి ఎట్లా చేస్తారే? ఏమో ఇంకా విడాకులు కాకుండానే ఉంటాయా? పోసావా? ఆమె గిన్ని రోజులు అవుతుంది నా బిడ్డతోటి ఉండబట్టి, నా అల్లుడు గిన్ని రోజులాయే. ఇంకా అత్తదా? ఇంకా ఎదురు పడుతుందా? దాని జీవితం మంచిగుంటది. ఇంకా గీని కచ్చి గీని చేతులు ఏం బతుకుతుంది? అదే అందరికాలం కూడా మంచిగా బతుకుతుంది. నీ బిడ్డే చిప్ప పట్టుకుంటది. ఆగు, ముందున్నది ముసల పండుగ. ఏంది? ఏంలే, పోషిని ఇదంతే నడ్డిరిగా పడితే మంచిగుండు. దీని మోకమ్మండ ఏమున్నా నా బిడ్డను నా అల్లుణ్ణి అంటనే ఉంటారు. వీళ్ళ కాండ్లు మండ. వీళ్ళ ఇంట్లోళ్ళను నేనేమన్నా అంటానన్నా వీళ్ళు సత్తనాశనం అయిపోను. రేపు చేపలు తెచ్చుకోవాలవ్వా. ఎందుకో చేపలు తినబుద్ధి అవుతుంది. నువ్వు కమ్మగా అండుతావు చేపల పులుసు. రేపు దేవల్లా అవ్వా. తెచ్చావు తీయే అండుతా. నేను కూడా తినక మస్తు రోజులు అవుతుంది. చేపల పులుసు పెట్టుకుందాం రేపు, సరేనా? సరే బిడ్డ. చెప్పకుండానే వచ్చిర్రు. నేను చూడాలనిపించిందిరా, అందుకే నేను చూడాలనిపించి వచ్చినాంరా. మంచిగా ఉన్నవారా? మంచిగానే ఉన్నా నర్సక్క. చింటూ అంత బాగేనా? అంత బాగే ఆంటీ. కూసోర్రావా, కూసోర్రి. ఇగో బల్ల మీద కూసోర్రి. అదేనే నీ మీద పానం కొట్టుకొని నిన్ను చూసొద్దామని వచ్చినాము. ఇక మా పానము ఆగలేదు, బాగా రోజులు అయితలేదా? ఇక ఫోన్ చేసి పోదాము, మరి ఉంటదో ఉండదో అనుకున్నాం గానీ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చినాం. ఉండకపోతే ఎటు పోతాన్నమ్మా? అవ్వ ఇంటికాడనే ఉంటానం. నర్సక్క, నేనేటు పోతా, ఇంటికాడనే ఉంటా గాని. ఎప్పుడు వచ్చిర్రవ్వా? ఇప్పుడే వచ్చినావు. అంత బాగేనా అవ్వా? అంతా బాగే బాంచను. నా బిడ్డను చూడటానికి వచ్చిర్రా? అవు, నీ బిడ్డను చూడక ఎన్ని రోజులైతాంది. మాతోటి ఉండి మాతోటి కలిసి మెలిసి తిరిగి మాతోటి మెదిలిందాయే. ఇక మస్తు రోజులైతాంది. ఎప్పడుసుందో కలలాగా అనిపించుడు ఏడ్చుకుంటా. ఇక పోయి సూచనద్దాం అన్నట్టు వచ్చినామవ్వా. అయితవైతే బాంచను. ఇప్పుడిప్పుడే నా బిడ్డ కోలుకుంటాంది. ఏమైంది మరి ముచ్చట? పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాం కదా నర్సక్క. ఇక నడుస్తున్నది కేసు. వాళ్ళు రమ్మన్నప్పుడు పోతున్నాం వస్తున్నాం. ఏమయ్యా, కిలంత చికెన్ తీసుకురాపో. చికెన్ వద్దు, ఏదద్దు. అవును పెద్దమ్మ, చికెన్ వద్దు, ఏదద్దు. ఇక మేము మధ్యాహ్నం బస్కు పోతాం. నువ్వు మా కోసం ఆగం కాకు, మా కోసం ఏం దేకు, సరేనా? మేము ఆల్రెడీ తిని వచ్చేసినాం. అయ్యో అక్క, రాక వచ్చిర్రు. ఏమైతుంది? సాయంత్రం వరకు పోయేర్లే. నా కోసం గింత దూరం వచ్చి అట్టిగానే పోతారా? నువ్వు భలే ఉన్నావు. పోయినా నా కిలో చికెన్ తీసుకురా, ఒకటి పెద్దది థమ్స్అప్ బాటిల్ తీసుకురా. తెత్తనే మరిపోయి తేపో. అరే అద్దని తింటలేరు కదా ఇల్లు. మేము సాయంత్రం దాకా ఉండవు. ఇంకో 2 గంటలైతే మళ్ళా బస్ వస్తుందవ్వా, బస్కు పోతాం.
పోదుర్తి నర్సక్క, అయ్యో కొంచెం మాట్లాడుకుంటా ఉంటే నాకు కూడా మంచిగా అనిపిస్తది కదా. పోదుర్తి సాయంత్రం వరకు, సాయంత్రం 5 గంటలకు బస్సు ఉంటది కదా, అప్పుడు పోదుర్తి. ఇప్పుడే వచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడే పోదామని అంటారు. సరే తీరా, నువ్వు ఓనియమని మాకు తెలుసు గాని. అందరూ మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. నీ గురించేమో అందరికి రందైతాంది. ఓ ఇక వాళ్ళ ఆట ఆడింది రాజ్యం అయితాంది కదా. మొత్తం ఆ ఉంటే నలుగురు ఈయన్నే ఉంటుర్రు, లేకపోతే నలుగురు అక్కడనే ఉంటుర్రు. ఇక వాళ్ళ ఇష్టారాజ్యం అయింది. అవ్వా, నా బిడ్డ వదిలేసే వచ్చేయిగా అని ఇంటికాడ మనకి సాకిరి వేసుకుంటూ ఉంటా అంటే వాడేమో దానెంబడి తిరుగుడు, ఇదేమో దాని దగ్గర పోయి పండుడు. నా బిడ్డకంతా ఏం కర్మ పట్టిందని వాళ్ళ చుట్టూ సాకిరి ఎత్తదవ్వా. ఏ మొగోడైనా నువ్వు కూడా ఉండు ఇంట్లో, నిన్ను కూడా చూసుకుంటా, నేను దాన్ని వేసుకుంటానంటే ఏ ఆడదైనా ఉంటదా అనవ్వా? ఏ ఉండరవ్వా, వాళ్ళ సావులు ఎత్తే వాళ్ళ చుట్టూ వేయాల్సిన అవసరం ఏమున్నది. అయితే అవు శిరీష, పెళ్ళట కాదే, ఎప్పుడు పెళ్లి పెట్టుకున్నారు. అయితే మాకు తెలియపోవు గాని నిన్న పంతుల దగ్గరికి పోయి అడిగిర్రట జాతకాలు, మరి బలాలు ఎట్లున్నాయి ఏం కథ అని అడిగిర్రట. అడిగితే ఇక మరి కలిసినాయని చెప్పిండ్రో ఏమని చెప్పిరో తెలియదు కానీ 10 తారీఖు మంచిగా ఉంది అని చెప్పిండట. ఆ 10 తారీఖు రోజు అదే పంతుల్ని రమ్మని అక్కడ ఇక్కడ మన గుడి మీద పెళ్లి చేద్దామని అన్నారట. ఎవరికి చెప్పుకోరట, పెళ్లి చేసుకుంటారట. దానికి సిగ్గెట్ల లేకపాయే, దానికి మానం ఎట్ల లేకపాయే. విడాకులు గాంధీ పెళ్లి చేత్తదా? చేస్తే చేసుకోనమ్మా, మనం ఏం చేస్తాం, ఎవరిష్టం వాళ్ళది అంతే. వాడికి పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పుడు వాడు పెళ్ళే చేసుకొని ఇంకేదన్నా చేసుకొని మనకు సంబంధం లేదు. అయినా విడాకులు గాంధీ కేసు అనేది నడుస్తాంది అక్కడ. వీడు పెళ్లి ఎట్లా చేసుకుంటాడు? అయితే మల్లక్క ఏదో అడుగుదామని పోయిందట్నే శిరీష. ఇక పోయే వరకు ఇద్దరు ఉన్నారట. ఇక ఏంటిది అని అన్నసరికి ఇట్లా పెళ్లి ముచ్చట అని అంటుర్రు. ఇక పొద్దుగాలనే ఉందట, ఎన్నిటికో 10 తారీఖు రోజు పెళ్లి చేస్తారట. ఇక ఏమన్నా చేసుకొని నర్సక్క, నాకు మనసు అనేది ఇరిగిపోయింది. ఎన్నో ఆశలుండే, ఎంతో ప్రేమించిన నేను ఆయనను గాని ఇక ఆయనే గట్ల ఎత్తుండు అనంటే ఇంకా ఇంకా నేను బాధపడుకుంటా ఆయనను ఎందుకు కోరుకోవాలి. గంతేరా శిరీష, నువ్వు ఆయనను మర్చిపోవాల్సిందే. మర్చిపోయిగా గంతే. మళ్ళా నువ్వు ఆయనతోటి ఉండు గాని, లేకపోతే ఏదో మారిండా అని నీ దగ్గరికి వచ్చినా గాని నువ్వు ఆయనకు మళ్ళొక్క ఛాన్స్ అస్సలకే ఇయ్యకు. అది ఇప్పుడేదో ఆడతారు గాని ముంగట కుమిలి కుమిలి చచ్చిపోతారు. నాకైతే అట్లనే అనిపిస్తాంది గాని. అవునవ్వా, నా బిడ్డకు హాస్పిటల్ పొంట దింపిర్రు, టెస్టులు చేయించిర్రు, మందులు పోపిచ్చిర్రు, అది చేసిర్రు ఇది చేసిర్రు. నేను కాదు అని అంటలేను, నేను రూపాయి పెట్టలే. సరే వాళ్ళే పెట్టుకున్నారు. మరి ఆ పోరానికి ఏమన్నా లోపం ఉందో ఏముందో అని ఒక్కసారన్న దావకళ్ళకు చూపిస్తే అయిపోవు కదా. ఏమున్నా నా కొడుకు ఏం లోపం లేదు, దానికే లోపం ఉన్నది, దానికే లోపం ఉన్నది, అందుకే పిల్లలు పుడతలేరని నా బిడ్డను బదనాం చేసి నా బిడ్డను ఈ స్థితికి తెచ్చి వాడు ఇంకో దాన్ని పెళ్ళాడతాడు. ఆ దేవుని దయ వల్ల వానికి లోపముండి వానికి పిల్లలు పుట్టకుండా కావాలి, పుట్టగతులు లేకుండా పోవాలి. ఆ అచ్చిన ముండా చూసి 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 ఇక వీడి బతుకు వేస్ట్ అని వీడిని వదిలేసిపోవాలి. అప్పుడు వాడు కుమిలి కుమిలి సావాలి. వాడు కాదు, వాడు వాళ్ళ అవ్వ ఇద్దరు కలిసి కుమిలి కుమిలి సావాలి. నా బిడ్డ కలకల వాళ్ళకు దాకాలే. తాకుతుంది పెద్దమ్మ, ఖచ్చితంగా తాకుతుంది. ఆడదాని ఉసురు ఊరికే ఓదు అని అంటారు కదా, ఖచ్చితంగా తాకుతుంది. మీరు అస్సలకే బాధపడకుర్రి, మీరు టెన్షన్ పడకుర్రి. పోతే పోయింది, దరిద్రం పోయిందని సప్పుడేక మంచిగా ఆరాంసుకుంటుర్రి. అరే శిరీష, నీకు ఏం తక్కువ ఉన్నదిరా? ఇయ్యాల రేపు కట్టం చేసుకొని బుక్కెడు తినుకుంటా మనశ్శాంతిగా ఉన్నదే గొప్ప, తెలుసా? గంతేనవ్వా, నాతోటి పనికి అత్తా అని అంటాంది నా బిడ్డ. ఇక ఇద్దరం పనికోతాం, గిట్లనే బతుకుతాం, ఏం చేస్తాం. కానీ బాధ అనిపిస్తుంది కదా నర్సక్క. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు నాతోటి ఉండి ఇప్పుడు నన్ను కాదనక ఇంకో దాని మెడల తాళి కడుతుండు అనంటే ఆ బాధ అనేది ఎప్పటికీ ఉంటది. కానీ ఎంత బాధ ఉన్నా కూడా ఇక బాధపడి లాభం ఏం లేదు. ఈ చిన్నోనికి ఏమన్నా కొనుకరమ్మని పోయినవు బిడ్డ నాన్నకు ఫోన్ చేసి. నాన్న వచ్చినాక పోతాడు తీయ. మళ్ళా నాన్నకు అసలు చెప్పొద్దు అనుకున్నా తెలుసా నర్సక్క. ఇక ఊర్లో కొంతమందికి తెలిసి ఊకి అనుడు పెట్టిరట. ఈ అనుడు పెట్టినాక నాన్న వచ్చి గిట్లనట కదా బిడ్డ అని మస్తు ఏడ్చిండు. ఇక ఏడితే లాభం ఉన్నది, నా బతుకు గిట్ల అయిపోయింది నాన్న, ఇక ఏం చేద్దాం, బాధపడకు
అని నేను మా నాన్నకు ధైర్యం చెప్పుకుంటా వస్తున్నా. ఇక మా తమ్ముడు కూడా ఓ ఎవరిని పెద్దోడిని అయితే అయిపోవే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేద్దును అని వాడు బాధే. మా ముగ్గురిని బాధ పెట్టితుండు మా నలుగురిని. వాడు ఏం బాగుపడతాడు? ఇప్పటి మురిపం చూసుకుంటాడు. ఆ మురిపం ఎన్ని రోజులు ఉంటది? 4 రోజుల మురిపం. అంటే 4 రోజుల మురిపం అయితే నిన్న మాకు మల్లక్కచ్చి చెప్పినాక ఏమన్నా మంటలేసిందా? ఈ ముఖానికి పెళ్ళి అవసరమా అన్నట్టు మంటలేసింది. ఏం చేద్దాం? కాదు చికెన్ వద్దు అని అంటే చికెన్ తెప్పిద్దివి. మీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో? ఎందుకు శిరీష ఇవన్నీ థమ్స్అప్ తెప్పిద్దివి? ఏం కాదు. లతక్క అమ్మ అండుతుంది. ఇలా తిన్నాక కాసేపు నిమ్మలంగా నాతోటి మాట్లాడినాక మెల్లగా సాయంత్రం బస్సుకు ఓదురు, సరేనా? నేను ఎట్లాగో ఆ ఊరికి రాలేను. ఆ దరిద్ర బాడుకోవు పెళ్లి చేసుకుంటే నా సామాన్ నేను తీసుకొచ్చుకోవాలి గంతే. ఇక వాడు విడాకులు ఇయ్యంది ఇంకో పెళ్లికి ఎట్లా రెడీ అయిండు, ఎట్లా చేసుకుంటాండు? ఈ ముచ్చట మా బాబాయ్కి చెప్పాలి ఒకసారి. చెప్పు, మీ బాబాయ్ చెప్తే మరి మీ బాబాయ్ ఏమంటాడు? చెప్తా. వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు తెలుసా లతక్క. పెళ్లి కాకముందంటే గట్లనే బావ బిడ్డ అంటే బావ బిడ్డ అన్నట్టు మా పిన్ని చూసుకునేది. కానీ ఇప్పుడైతే ఎంత మంచిగా చూసుకుంటుర్రో. బిడ్డ తిను, ఇట్రా, ఇడుందురా, తమ్ముళ్ళు పిలుస్తారు. మా తమ్ముళ్ళు అయితే నేను బాధపడుకుంటూ ఉంటా కావచ్చు అని వాళ్ళు వచ్చి నా దగ్గరనే కూసుండుకుంటా మాట్లాడుకుంటా ఉంటుర్రు. అయిందేదో అయిపోయింది శిరీష, నువ్వు అస్సలకే బాధపడకు. ఈ పెళ్లి కాదు కదా ఇంకా 10 పెళ్లిలు చేసుకొని వాడే అనుభవిస్తాడు. నీకు అనవసరం. నువ్వు మంచిగా నిమ్మలంగా వండుకుంటా మీ అవ్వను మీ అయ్యను మంచిగా చూసుకో. మీ అవ్వతోటి పనికోకుండా ఇంట్లో ఎట్లనో ఎల్ల తీసుకోర్రి. ఎందుకు అనంటే ఇప్పుడు 3 ఉన్నది వేరుంటది, 4 ఉన్నది వేరుంటది. ఒక్క మనిషికి కూడా ఖర్చు ఎంతో అయితేనే ఉంటది. ఇక మొక్కతి ఎత్తే ఎట్లెళ్తుంది? గదే నర్సక్క, ఒకసారి ఫోన్ చేయవా శ్రీనుకి? నిజంగానే పెళ్లి చేసుకుంటున్నావా అని ఒకసారి అడుగు. ఎందుకురా మళ్ళీ నీకు అయిన మీద పానం కొట్టుకుంటాంది? ఏం పానం అంటే ఏం కొట్టుకుంటలేదు, కానీ ఒకసారి అడుగు. మరి శిరీషకు విడాకులు ఇవ్వకపోతివి, మరి పెళ్ళి ఎట్లా చేసుకుంటాన్నావు, ఏ రకంగా చేసుకుంటాన్నావు? మీ అమ్మ ఇట్లా అన్నది పెళ్ళి అని అని అట్లాను. సరే చేస్తావు. అమ్మే బయటకు పోనాని బయట పోసి రాపో. సరే, దాంతోటే ఉన్నాడు. ఏం కాదు, ఒకసారి అడుగు. హలో శ్రీను. ఎవరు? నేనయ్యా నర్సవను. ఆహా, నువ్వా? చెప్పు. ఏం లేదు, ఏడున్నావు? ఇంటికాడనే ఉన్నా. పొలం కాడి పోలే ఇయ్యల్లా. చెప్పు. ఏం లేదు గాని అది 10 తారీఖు నీ పెళ్ళాడ కదా. ఎవరన్నారు నీతోటి? నీ అమ్మే అనుండే. అవును. మరి విడాకులు అయినా శీర్షకు నీకు విడాకులు కాందే పెళ్లి చేసుకుంటారా? అవన్నీ నీకు ఎందుకు? అయితేంది కాకపోతేంది, మనిషే దూరంగా పోయి ఉన్నప్పుడు విడాకులు అయినా కాకున్నా అయినట్టే. అంతే అంటవా? మరి అందరిని పిలుస్తారా లేకపోతే ఎట్లా? ఎవరిని విలువం, మేమే పోయి చేసుకుంటాం గుల్లే. ఓహో, శీర్షకు తెలుసా? ఆమెకెందుకు తెలుస్తుంది? ఆమె నాకేమన్నా ఫోన్ చేస్తాందా లేకపోతే నేను ఆమెకేమన్నా ఫోన్ చేస్తానా? ఆమె అద్దు అని పోయింది వాళ్ళ అవ్వగారింటికి. పోయినప్పుడు ఉండని ఆన్నే ఎట్లనన్నా బతకని, నేనేం చేస్తా? నా దగ్గర ఉంటే నేను సచ్చేదాకా ఇంత బువ్వ పెడతా అని చెప్పిన, అది ఉండకుండా పోయింది. సరే మాటలు విన్నా. ఎందుకు ఫోన్ చేయమన్నావు? మళ్ళా ఎందుకురా బాధపడతావు? బాధపడకు, నీకు మంచి లైఫ్ ఉంటది. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా దేవుడు ఒకదాన్ని దూరం చేసిండు అని అంటే దానికంటే మంచి జీవితం నీకు ఇయ్యబోతుండనే అర్థం. ఏమైందవ్వా? ఏం లేదు, బాధపడతాంది. అవ్వా, నువ్వు వచ్చిన వాళ్ళకల్లా బాధపడితే వాళ్ళు బాధపడరా చెప్పు? నేను ఊసిపోతా అని వచ్చిర్రు. నీ మీద ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి నిన్ను చూడడానికి రావాలి చెప్పు? నువ్వు మళ్ళా గట్లా డల్లుగా ఉండకు. వాడెంత బిడ్డ వాని బతికెంత పీక్తే వీకని బాధపడకు. కూర అయితందవ్వా, తిందాం. సరే మరి కడుక్కుందాం పార్రి, అందరం కలిసి తిందాం. కన్నయ్య ఎటువాయే? లతక్క పిలుస్తా. పిలువు పోరా, బయట ఉండవచ్చు. అవురా కొడుక, ఇయ్యాల కూడా సంబంధం అత్తే నచ్చలేదని దాన్ని మర్ర కొడుతివి. మరి నీ మనసులో ఎవరన్నా ఉంటే ఎప్పుడా పోయి మాట్లాడదాం. ఎన్ని రోజులని ఇట్లా తిరుగుతావు ఉంటావు బిడ్డ? నీ మనసులో ఎవరన్నా ఉంటే ఎప్పు, మరి వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడదాం. అమ్మా, నా మనసులో ఎవరుంటారే? నేను ఎవరిని ప్రేమించలేనే. నాకు గసొంటి బుద్ధులు ఏమీ లేవు.
మరి ఎవరిని ప్రేమించకపోతివి ఇప్పుడు అమ్మాయి ముద్దుగా ఉన్నది, ఆ అమ్మాయికి ఏమైందిరా అద్దంటద్దు అని ఆయనట సప్పుడేక ముక్కేసి ఇంట్లోకి పోతివి, ఇక అద్దంటురు కదా అని వాళ్ళు వెళ్ళిపాయే. ఆమె పొట్టిగున్నది నీ అవ గంత పొట్టిగుంటే ఎట్లా వేసుకుంటారే ఆ ఫోటోలో పొట్టిగుంది కావచ్చు, బయట పొడిగే కనిపిత్తది కావచ్చురా. ఓ ఎట్లా కనిపించినా ఆమె మంచిగా లేదే, అంత పొట్టిగా రౌండ్ ముఖం అంత ఎట్లున్నది పొట్లకాయ ఉన్నట్టు. మరి ఎవరిని నచ్చుతావు, మమ్మల్ని ఎందుకు ఇట్లా గోస ఉంచుకుంటావు చెప్పు, ఎన్ని సంబంధాలు చూసినావు అబ్బా అబ్బా, ఇప్పటికో 10 అయినాయో, మరి ఆ 10 ఒక్కటి కూడా మెచ్చకపోతివి, నువ్వు మెచ్చిన వాళ్ళు నిన్ను మెచ్చకపాయే. అమ్మా ఆ దేవుడు నన్ను ఎవరితోటి ముడేసిండోరే, కరెక్ట్ టైము కరెక్ట్ మనుషులు వచ్చేదాకా గిట్లనే ఉంటది, అది రాత, దేవుడు రాత రాసిన తీరు. అందుకే పెళ్లికి తొందరపవుడు, ఎంత మెల్లగా చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మా దోస్తుగాళ్ళు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకొని వాళ్ళు ఎంత బాధపడుతుర్రు, ఎక్కడనో ఒకళ్ళు 100కో 1 ఒకళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ మా బ్యాచ్ అంతా పెళ్లి చేసుకొని అబ్బాయి ఎందుకు చేసుకున్నాం రా పెళ్లి అని ఏడ్చటోళ్ళే ఉన్నారు. అందరికి అట్లా జరుగుతుందా బిడ్డ? అరే నాకు పెళ్లి అంటేనే అసలు ఇంట్రెస్ట్ లేదే ఫస్ట్. ఏమో కొడుక, మరి మా బతుకులను నువ్వేం చేస్తావు? నేనేం చేస్తారే, నువ్వు భలే ఉన్నావు. అంకుల్ వచ్చిండు. కూసుందురా. కూసోనే పోతా గాని కాడనట నిమ్మకాయ మొలకలు ఉన్నాయా, అయితే నా బిడ్డ ఊరు నుండి అయితే చూడటానికి వచ్చిర్రు నా బిడ్డను. బాగా సోపతి అట, ఇక నా బిడ్డ అక్కడ ఉంటలేదు కదా, ఇక ఈమె మీద పానం కొట్టుకొని చూసిపోతా అని వచ్చిర్రు. ఇక వాళ్ళు ఇప్పుడు పోతారట సాయంత్రం బస్కు, ఇక అటు ఇటు ఇంకో గంటే ఉన్నది బస్సు రావడానికి. వాళ్ళకట నిమ్మ చెట్టు లేదట, నిమ్మకాయ మొలకలు ఉన్నాయా, ఎక్కడ నన్ను ఉంటది ఎత్తవాయే అని అన్నారు. అయితే మీకు నిమ్మకాయ చెట్టు ఉంది కదా, మరి మొలకలు గిట్లు ఉన్నాయేమో అని వచ్చిన. ఒకటే పెద్ద చెట్టు ఉన్నదే అన్న, మొలకలు లేవు. అయ్యో అంతేనా? మరి అట్టిగానే చూసిపోతానచ్చిర్రా? అవునవ్వా, వాడట పెళ్లి చేసుకుంటుండట 10 తారీఖు, వాని దినాలు అయ్యా, వాని సావు అయ్యా, వాడు ఇంకా విడాకులు ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు, ఏది మాట్లాడుకోలేదు, గాని వాడు పెళ్లికి రెడీ అయిపోయిండట. అయ్యో మరి నీ బిడ్డ ఏమంటా అది? వాడు పెళ్లి కాదు కదా, వాడు దినాలు కూడా చేసుకొని వానితోటి నాకు సంబంధం లేదు, ఇక వాడు నన్ను కాదని పెళ్లి చేసుకుంటా అని రెడీ అవుతుండు, వానితోటి నాకేం సంబంధం నానా, చేసుకుంటే చేసుకొని అని అంటుంది. గంతేతి, నీ బిడ్డ ఎంత చక్కటి గుణవంతురాలు, నీ బిడ్డకు తగ్గట్టు మల్లోగల్నిచ్చి చేద్దూతి. ఏమో అవ్వా, ఇక దానికి పెళ్ళి అంటేనే అబ్బో నాకు పెళ్ళద్దు ఏదద్దు నానా, బతికినంత కాలం మీతోటే పని చేసుకుంటా బతుకుతా అని ఏడుతాంది రోజు. ఇక ఎవరికైనా బాధ ఉంటది కదా నవ్వా, బయటకు చెప్పలేక లోపలనే గుమిలిపోకుంటా ఏదో మీదికి మాతోటి అట్లా ఉంటుంది. అయితే లేవా నిమ్మకాయ మొలకలు? లేవే, చెట్ల మొలకలు లేవు. గదే అవి దొరుకుడు కట్టాం గాని. సరే తీపోతన్నా. పో పో. చూసినావా ఆమె ఎంత మంచిగుండే, ఎంత టాపరు, ఎంత సూపర్ చదివేది. అద్దు అనంగా పెళ్లి చేసిర్రు, చిన్న వయసులా. ఇక అయిపోని పీడ వదిలిపోతుందని పెళ్లి చేసిర్రు. ఇప్పుడు లాస్ట్ కత్తి ఏమైందా బతుకు? ఆమె బాధపడుతుంది, ఆమెకు పెళ్లి చేసినందుకు వీళ్ళు బాధపడుతుర్రు. ఆ పరిస్థితి మనకు రావద్దే. అందుకే ఆ దేవుడు నా రాతను నన్ను ఎవరితోటి ముడిపడేసిండో వాళ్ళు కరెక్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, నా పెళ్ళి అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకే అమ్మ, జర నీ పుణ్యం ఉంటది. నేను ఇయ్యల్లా 300 కైకిలి వదిలిపెట్టుకొని నిన్ను చూడత్తుర్రు అనంటే నేను ఇంట్లో ఉంటిని. ఆ 300 నేను ఇత్తగాని రంది పెట్టుకోకు నువ్వు. ఓ మా ఇచ్చినవుతి అవ్వ తెల్లారెత్తే పెళ్లి గోలా. ఏం చేసురయ్యా, వీడేమో గిట్లన బట్టే ఎట్లా ఏంది, ఎదిగిన కొడుకు పెళ్లి కాకపోతే అవ్వ పిచ్చే లేత్తది. ఏం చేస్తావు తీయే, ఊకే రందివాడు, వాడి విట్ట ఉన్నప్పుడు వేసుకొని వాడు వేసుకుంటా అన్నప్పుడు ఏద్దని తీయలేవు. వాడు జీవితాంతం నేను చేసుకుంటా అని అనడు, అట్లనే ఉంటావా? మరి దొరకబట్టి పెళ్లి మండపం మీద కూసోబెడతావా ఏంది ఇట్టలేంది? ఏమోతి, నీకేరక నీ కొడుకేరక. బాధపడకు శిరీష, బాధపడకు సరేనా, మేము పొయ్యొత్తాం, మాకు రావాలనిపించినప్పుడు అత్తం, నువ్వు కూడా నీకు రావాలనిపించినప్పుడు మా దగ్గరికి రా, నిన్ను కాదు అని అస్సలకే అనం. ఇంకా ఏం ముఖం పెట్టుకొని రావాలి నర్సక్క, మీలాంటి ప్రేమను నాకు ఎక్కడ దొరకాలే, ఇంకా ఊర్లో పెట్టడానికి అడుగు పెట్టడానికి నాకు ఏం ముఖం ఉన్నది. బాధపడకురా, బాధపడకు ప్లీజ్. ఒక ఆడపిల్ల జీవితం ఇంకా నాదైంది, కానీ ఎవరిది కూడా ఇట్లా కావద్దక్క, నిజంగా
అయినా లేనోళ్ళకే దేవుడు బాధలిస్తాడు అనంటే ఇదేనేమో. ఎంత మీదికి ధైర్యంగా ఉన్నా కూడా లోపట బాధ అనేది సంపుతనే ఉన్నది. నువ్వేడవ కాగు, నువ్వు ఏడితే మీ అమ్మును మీ నాన్న ఏం కావాలి? నువ్వు మంచిగా ధైర్యంగా ఉండుకుంటా వాళ్ళకు ధైర్యం చెప్పాలి, అర్థమైతుందా? ఏడవకు. దినాలి అయ్యా వాని సావి అయ్యా వాడు గట్లనే నాశనం అయిపోతాడు గాని నువ్వు మరి నీ సామాన్ నువ్వు పట్టుకొచ్చుకో, వానికి ఏం ఉంచేది? పట్టుకచ్చుడే అవ్వా, ఇవాళ మా తమ్మునితోటి మాట్లాడతాం మరి గిసోంటి సంగతాట అని మాట్లాడితే వాడు ఏమంటాడు? మాట్లాడుర్రి. విడాకులు గాంధీ పెళ్ళెట్లా చేసుకుంటాడు వాడు? వానికి సిగ్గు లేదా కొంచెమన్నా? విడాకులు ఇచ్చినా ఇయ్యకున్నా నా మనసులో అయినా అనేది చచ్చిపోయిండు. ఇక తాళి తీసి కూడా పక్కకు పెట్టేస్తా, అయిపోయింది. ఇన్ని రోజులు ఒక నమ్మకం ఉండే నరసక్క. నా విలువ అర్థమవుతుంది కావచ్చు నేను దూరం ఉంటే. నా గురించి ఆలోచిస్తాడు కావచ్చు, వస్తాడు కావచ్చు నా గురించి అని ఎదురు చూసుకుంటా ఉన్నా. ఎవరికి చెప్పుకోకుండా మర్చిపోవడానికి ట్రై చేసుకుంటా. కానీ ఈ రోజున అర్థమైపోయింది ఆయనే దాంతో ఎంత సంతోషంగా ఉన్నాడో. దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండు అని అన్నప్పుడే నా మనసులో భార్యాభర్తల బంధం అనేది ఇరిగిపోయింది, తెగిపోయింది, అయిపోయింది. ఇక నేను తాళి కూడా తీసి పక్కకు పెడతా. కానీ మీరు నన్ను మర్చిపోకుర్రి లతక్క. నాకు మీరు మస్తు సహాయం చేసిర్రు, నా మీద ప్రేమను చూపిర్రు. మా ఇంటికి రారి నా దగ్గరికి అప్పుడప్పుడు. అత్తమ్రా శిరీష, నిన్నెందుకు మేము మర్చిపోతాం చెప్పు? అస్సలకే మర్చిపోము. ఇక మాకు బస్ టైం అవుతుంది, నువ్వు ఏడవకు, ఏడ్చి బాధపడకు. పోయత్తం శిరీష, ఏడవకురా, కళ్ళు తుడుచుకో. సరే మా పోయత్తం పెద్దమ్మ. సరే బిడ్డలాలా అప్పుడప్పుడు రార్రి. సరే గాని పెద్ద బాపు, నీ ఆరోగ్యం జాగ్రత్త, టెన్షన్ పెట్టుకోకు సరేనా? శిరీష బతుకు మంచి ఉంటది. మీరైతే టెన్షన్ పెట్టుకోకుర్రి, మంచిగా ఉండుర్రి. మేము అప్పుడప్పుడు వస్తాం, ఫోన్లు చేస్తాం. మేము రమ్మన్నప్పుడు మీరు కూడా రావాలి. ఆ ఊరికి ఇంకా ఏం ముఖం పెట్టుకొని వస్తామవ్వా, ఆ ఊరికి అగ్గిదాలుగా. అయితే పోతాం శిరీష ఇక. సరే సరే. ఎందుకో బాధ అనిపిస్తుందమ్మా వాళ్ళు పోతా అంటే. పోకుంటే ఉంటారా బిడ్డ? ఏదో నీ మీద పానం కొట్టుకొని నిన్ను చూసిపోతా అని వచ్చిర్రు. బాబాయ్కి చెప్పాలమ్మా గిట్లా నట మరి అని. బాబాయ్ ఇంటికి వచ్చిండు, ఈ చూసిరాపో. చచ్చుడు ఎందుకే, ఫోన్ చేద్దాంతి. షాయ్ అయితే పెడుదురా, తలకాయ నొచ్చి పాడైతుంది. షాయ్ తాగినాక పోయొద్దంతి. సరే పా మరి. బిడ్డ బాధపడకు, ఆడు లగ్గమే వేసుకొని మందిరాలు వేసుకుందా. సరే. మీ అమ్మేటి వేంది? అమ్మగా శిరిషక్కోలింటికి పోయిందిరా, కలిసేద్దామని. ఇంకా అత్తలేరు, ఇక సాయంత్రం బస్కి వస్తామని ఫోన్ చేసింది. ఏం సంగతి బంటి టిల్లు అంత బాగేనా? అంత బాగే. ఏమైంది, గీడేం చేస్తుర్రు? ఎక్కడేం చేయమంటావు, మేము కూసున్నాం అట్టిగానే ఇడ. సరే గాని 10 తారీఖు ఏమన్నా పని ఉన్నదా మీకు? ఎందుకు, మాకేం పని ఉంటది? మేమేం పని చేస్తలేము, ఇంకా పని ఉండటానికి. సరే గాని 10 తారీఖు నా పెళ్లి గుడిలా, మీరు తప్పకుండా రావాలి ఇద్దరు, సరేనా? మేము గుళ్ళె పెళ్లిలకు రాము. మరి ఏ పెళ్లిలకు పోతారు? ఫస్ట్ చేసుకునే వాళ్ళ పెళ్లిలకు పోతాము, మటను తింటాం, భరత్కు ఎగురుతాం, సప్పుడేక అత్తాం. అంతేగాని గీ రెండో పెళ్లిలకు గా గుళ్ళె పెళ్లిలకు ఓము రాము. ఎందుకు అనంటే ఇప్పటి రోజులు ఏదైనా లొల్లు అయిందనుకో, పలానోళ్ళు వచ్చిర్రు, పలానోళ్ళు కలిసి పెళ్లి చేసిర్రు అని మాకత్తది. ఈ అవ్వ మాకంత సినిమా లేదు కాదే అన్న, బచ్చా పోరగల్లం నీకంటే. లొల్లి లేదు ఏం లేదురా, మాదంతా క్లియర్ అయిపోయింది. ఇక నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. అంటే ఎవరికి చెప్తలేను గాని మీరు కొంచెం నాకు ఇష్టం అన్నట్టు, మీ ఇద్దరిని చూస్తే మంచిగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నా. కొంచెం ఏదైనా పని ఉంటే బండేసుకొని అటు ఇటు పోతారు కదా, అందుకే 10 తారీఖు పొద్దుగాల 10:45 పెళ్లి ఉన్నది. మీరు 10 గంటల వరకు గుడికాడికి వస్తే మంచిగా ఏదైనా అవసరం ఉంటే కూడా తెచ్చిస్తారు కదా. అవునా, ఏం అవసరం ఉంటే మేము అవసరానికా ఏంటి? అయ్యో ఉంటే ఏమైతాంద్రా? చూస్తాం. అరిసి అయితే ఓకుర్రి, సరేనా? సరే. సిగ్గుందారా నీకు? ఎందుకురా, నేనేమంటారా? అవ గాని పెళ్లి కోతావారా? నాకు అర్థం కాదు. ఊర్ల మీద బొచ్చడు మంది పెళ్లిలు అవుతాన్నాయి, తెలియనుంది తెలిసింది, పొయ్యి బుక్కడంతా తిని రావాలి, ఎంజాయ్ చేయాలి. గాని
గీ పరమాత్ముని పెళ్ళికి పోతావురా రెండో పెళ్ళి అది ఆనికట అవసరానికట మనం అద్దెచ్చిచ్చుడట ఇద్దెచ్చిచ్చుడట అని ముఖం ఎప్పుడన్నా అద్దాల్లో చూసుకున్నాడా లేదా ఆ బక్కపోరి ఏమంతా అందంగా సందంగా ఉంటదని గా బక్కపోరిని బట్టి పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఇక మా అమ్మకు ఆ లతక్కకైతే ఫుల్ కోపం. అల్లి అల్ల పాపం ఆమెను చూసత్తానే వేర్రు వీడు చేసిన ఘనకార్యం గట్లా ఉన్నది, ఇంకా వీనికి సిగ్గులేక నా పెళ్ళి అని అంటాడు. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారా మనుషులు? లోకం మీద చేసుకుంటలేరా ఆడ బొచ్చడు మంది చేసుకుంటారు రెండు పెళ్లిలు, అది వాళ్ళ ఇష్టం. ఏమోతి ఆలుడు కూసుందుదా వేరే పని ఉంది అత్తమ్మ పోతా గాని. ఎటుపోయింది మానస? ఏడువలే ఉన్నది, ఛాయ పెడతాంది. మానస చెప్పింది అత్తమ్మ ఒక 30,000 ఉంటే చూడమని చెప్పినా కదా. ఇక పెళ్లికి అవ్వోటి ఇవ్వటి ఖర్చు ఉంటాయి, మళ్ళా అయ్యగారికి కూడా ఇచ్చుడు ఉంటది కదా. మనం చేసేది గుళ్ళనేనాయే, ఏం ఖర్చు ఉంటదయ్యా? అయ్యో ఎందుకుంటాయి, పుస్తలకని దానికని దీనికని అవసరం ఉంటది కదా. కొంచెం మరి మీరే చూడాలంటే ఇప్పుడు నా దగ్గరనైతే పైసలైతే లేవు. ఏమైంది? ఏం లేదు, పైసలు చూడమని అంటున్నా అంటేనే. ఇప్పుడు నా దగ్గర అయితే రూపాయి లేదు, మళ్ళా వడ్ల పైసలు వచ్చేదాకానైతే రూపాయి అయితే లేదు. నా దగ్గర 7 ఉన్నాయి. సరే సూత్తది. కూసోపోయినా వచ్చాటనే నిలుసున్నావు. పోతనే నేను వేరే పని మీద వచ్చిన, నేను పోతున్నా, మళ్ళా వస్తా గాని కాసేపు అయినాక ఇంటి మొకే రార్రి. సరే సరే. అవునే, వీన్ని ఏం చూసి ఇష్టపడ్డావే నువ్వు? ఒక ముఖం చూసే మురిసిపోతాన్నావు, అందంగా ఉన్నాడనే వీనికి పడిపోయినావు గాని వాని దగ్గర రూపాయి ఉండది. పొలం పని చేస్తే 6 నెలలకొక్క పంట పైసలు వస్తాయి. వాడు నిన్ను ఏం పెట్టి సాపుతాడు అనుకుంటాన్నావు? ఎట్లా అనుకుంటాన్నావు? ఈ ఖర్చుల మందం కూడా మనల్ని ఇయ్యమని అనబట్టే నాకైతే ఏదో తేడా కొడుతాంది. అమ్మా, నువ్వు మాకు ఇయ్యకపోతే ఎవరికి ఇత్తవే? నీ దగ్గర ఇప్పుడు లేవు, ఉన్న పైసలన్నీ దానికి పెట్టి అజ్జేసిర్రని నీకెప్పటి నుండో చెప్తున్నా కదా. దానికి పెట్టిర్రు అజ్జేసిర్రు, మరి ఇప్పుడు నీకు ఏం పెట్టి సాత్తరే? నాకు అదే టెన్షన్ అవుతుంది. ఇట్లా నువ్వు సాత్తారు తీయి, నువ్వు ముందు దాని గురించి ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు చేసేది మాకేనాయే, వాళ్ళు చేసేది మాకేనాయే. బతకపోతే ఏం చెప్తాం? ఇక ఏదన్నా ఒక పని చేయడా అమ్మా? ఈ టెన్షన్ల బట్టే తిరగబట్టే పాపం పిచ్చోడు కాబట్టే. అయినా మన దగ్గర పైసలు ఉన్నాయి కదా. పైసలు ఉన్నాయని నువ్వు ముందే చెప్పి ఆగం చెయ్యకు, అర్థమైతుందా? అమ్మ దగ్గర ఏడున్నాయి లేవు అని చెప్పు, లేకపోతే ఉన్నాయన్ని దొబ్బేదాకా మెల్లగా బుదరికిస్తారు. ఇక దొబ్బినాక మళ్ళీ దేపో అని అంటే ఏం నుండి తెస్తావు? రేపటి రోజున ఆపతే వస్తుందో సంపతే వస్తుందో ఏదన్నా నొత్తదో పైసలు అనేటివి ఉండారే. జరా ప్లానింగ్ కొద్దీ మెదులు, అర్థమవుతుందా? నా ఓడే కదా అని ఇది ఉన్న పైసలన్నీ తీసుకుపోయి వాడి చేతిలో పెడితే వాడు తిని తాగి అది చేసి మళ్ళా నీ చేతిలో చిప్ప పెడతాడు. అట్లా తెచ్చుకోకు. 20,000 ఎన్నో అడకొచ్చిందని చెప్పి ఇద్దాం, సరేనా? సరేనే. అయితే గిట్లా జరిగిందట బాబాయ్. ఇప్పుడు 10 తారీఖు పెళ్ళట, వాడు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయిండు. వానికి ఎట్లా సిగ్గులేదు? విడాకులు గాంధీ పెళ్లి చేసుకోవడానికి ఎట్లా రెడీ అవుతాడు? అదే కదా, నాకు విడాకులు ఇయ్యకుండా వాడెట్లా పెళ్లి చేసుకుంటాడు? అట్లా చేసుకోవత్తదా బాబాయ్? వాడు చేసుకొని వాడిని ఎక్కడ ఇరికియాలో అక్కడనే ఇరికిత్త బిడ్డ. ఏం టెన్షన్ పడకు, నేను మా పార్టీలు ఉన్న ఒక అన్నతోటి మాట్లాడినా, గిట్ల సంగతి మా బిడ్డ పరిస్థితి గిట్ల అయిందని చెప్పిన. ఇక ఆయనే ఒకటి చెప్పిండు, ఆ ప్రకారంగా మనం చేద్దాం. వాడు పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు అని మనం కేసేద్దాం. వాడు వేసుకొని వాడు ఇట్లా విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి చేసుకున్నాడు అనేది కేసేద్దాం. కేసేసి వాని దగ్గర ఇన్ని పైసలు లాగుదాం. అట్లా ఇస్తారా అన్నయ్య పైసలు? ఎందుకు ఇయ్యరు? ఒక ఆడపిల్లను మోసం చేసి గిట్ల చేసి గట్ల చేసి మొత్తం వేరే పెళ్లి చేసుకున్నాడు చెప్పకుండా చేయకుండా విడాకులు ఇవ్వకుండా అని మనము పిటిషన్ పెడితే వాడు ఎక్కడనో పోయి ఉంటాడు. వాటితోటి నీకు అవసరం లేదు బిడ్డ. వాడు పెళ్ళే చేసుకొని ఏమన్నా చేసుకొని వాని మీద మనసు అనేది నువ్వు తీసేసిన బాబాయ్. వాడు అది కదా, వాడు నచ్చిన కాళ్ళు మొక్కినా కూడా వాడి ముఖం నేను చూడయిగా అయిపోయింది గంతే. ఇయ్యల్ల వాళ్ళు వచ్చి గిట్ల సంగతి రా గిట్ల నటరా పెళ్లికి కూడా రెడీ అయిపోతుండు అని అంటే కొంచెం బాగా అనిపించింది, కానీ ఇక పోనీ అని లైట్ తీసుకుంటున్నా బాబాయ్. లైట్ తీసుకో. వాడు పెళ్లి చేసుకున్నాక తెల్లారి నుండి వాడు అనుభవిస్తాడు. నేను అట్లా చేస్తా, అబ్బా అసలు నేను పెళ్లి ఎందుకు చేసుకున్నారా అని వాడు అనుకుంటాడు. ఆడది అనుకుంటది కదా, ఈ సొంటోని పెళ్లి చేసుకోకుండా అయిపోవు, ఇప్పుడు ఏంది బాధ, ఈ పైసలు ఏం నుండి తెచ్చుడు అన్నట్టు అది అనుకుంటది. వాళ్ళిద్దరిని అట్లా చేస్తా నేను, కానీ నువ్వు టెన్షన్ తీసుకోకు, సరేనా?
సరే బాబాయ్ పైస ఇచ్చుకపోను వాని పైస ఎందుకయ్యా మనకు ఆని పైసా ఎందుకు అని అనకు అర్థమైతాందా వదినే వాడు మన బిడ్డ జీవితం నాశనం చేసిండు నాశనం చేసినప్పుడు వాడు కూడా నాశనం కావాలి వాడు కూడా తెలిసి రావాలి ఇంకోసారి ఇంకో ఆడదాన్ని మోసం చేయకుండా కావాలి పోనీ వాడు చేసుకున్నాడని మనం లైట్ తీసుకొని వదిలిపెట్టినాం అనుకో వాడేంది లైఫ్లో బిందాస్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు వాడికి మనం పెట్టినాం అనుకో ఇంకోసారి మన జోలికి కాదు కదా ఇంకో ఆడదాని జోలికి పోవాలన్నా కూడా వాడు దడుచుకుంటాడు అట్లా చేద్దాం చేయరా తమ్ముడు నాకంటే ఏది తెలియదు అంతగానో నీ అంతా నేను తిరిగటోని కాదాయే నాకెవ్వడు తెలియకపాయే నువ్వన్నా జరా చెయ్యి పైసలు అత్తనన్నా ఏమన్నా ఈమెకు దేనికో దానికి అవుతాయి కదా జీవితం నాశనం చేసినందుకు ఎంతో కొంత అజ్జేసుడే ఉంటది అట్లా నేను కేసు వేపిస్తా సరేనారా సరే బాబాయ్ తిన్నరా మరి ఇన్నే తినిపోర్రి అల్లా ఏ అద్దు ఓ అమ్మ చికెన్ తీసుకొచ్చింది వాళ్ళు వచ్చిర్రని అదే ఉంది బాబాయ్ సరే రేపు ఏం అండకుర్రి ఇక్కడనే వంట చేపిస్తా నేను సరేనా రేపు ఆదివారం కదా ఎందుకు బాబాయ్ ఏంటిది ఎందుకురా ప్రతిది ఎందుకు ఎందుకు అని అంటావు ఒక్కరోజు రేపు ఇక్కడ తినరాదు అవక్క రేపు ఏది అండకు సరేనా సరేనే ఇక దోస్తులు చూసిర్రా ఇక ఈ రోజు వీడియో ఇదన్నమాట నెక్స్ట్ పార్ట్లో మరి పెళ్ళి అవుతుందా కాదా పెళ్ళి అయితే ఎట్లుంటుంది ఏం కదా అనేది అయితే మీకు తర్వాతటి పార్ట్లో చూపిస్తాం దోస్తులు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు అందరికీ హ్యాపీ సండే మరి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు